హాయ్ అండి, వెల్కమ్ టు గీతిక ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే, చూడండి, లాస్ట్ వీడియోలో నేను మిర్రర్స్ వర్క్స్ గురించి చెప్పాను కదా. అలాగే మిర్రర్స్ ఏ సైజెస్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి కూడా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరికైనా మిర్రర్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు వాట్సాప్ లో అయితే మెసేజ్ చేయండి. గత 2 రోజుల నుంచి నేను కొంచెం పర్సనల్ వర్క్ లో బిజీగా ఉండి మీకు ఒకసారి రిప్లై ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వకుండా ఉండొచ్చు అండి. కాబట్టి ఈ రోజు నుంచి నేను మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నానండి. ఓకేనా? ఇప్పుడు అయితే చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో మన దగ్గర వచ్చేసేసి ఆయిల్ స్ప్రేస్. ఎందుకనంటే చాలా మంది అడుగుతారు, ఆయిల్ బాటిల్స్ ఉన్నాయా మేడం, మాకు కావాలి అని అనేసి. ఆయిల్ బాటిల్స్ అంతము సప్లై చేసామండి. ఏంటి అని అంటే కొరియర్ లో వేసే టైంలో ఏమవుతుంది అని అంటే అవి బ్రేక్ అయిపోయి మిగతా మెటీరియల్ కూడా స్పాయిల్ అయిపోతున్నాయి అనమాట. సో దానికోసం అలా జరగకూడదు అని చెప్పేసి మనం అయితే ఆయిల్ స్ప్రే అయితే తీసుకొచ్చాం అనమాట. చూసారు కదా, ఇది బాక్స్ అదేనండి, ఆయిల్ స్ప్రేస్ అనమాట. చూసారు కదా, ఇది అంటే ఆయిల్ స్ప్రే వచ్చేసి ఇది అనమాట. ఓకేనా? దీనికి మీకు స్టిక్ ఇస్తారు. ఓకేనా? ఈ స్టిక్ అనేది చూడండి, మీకు ఇది ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా మనకి స్ప్రేస్ కి అయితే ఎలా పెట్టుకుంటామో ఉంటది కదా, ఇట్లా పెట్టేసేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ హోల్ ఉంది, హోల్ లో పెట్టేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్ తో క్లోజ్ చేసేసి ఇక్కడ సైడ్ లో మీకు వైట్ కలర్ ది టేప్ ఉంటది. ఓకేనా? దాని లోపలికి మీరు ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి? ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఈ చిన్న ఇది ఉంది కదా, ఈ పైప్ లాంటిది అయితే జాగ్రత్త చేసుకోవచ్చు. మీరు మళ్ళీ వెంటనే పిల్లలు ఏమైనా స్ప్రే కొడతారు, అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఏం లేకుండా మళ్ళీ మూతని క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మనకి ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు ఏమైనా సరే ప్రాబ్లం వచ్చినా, లేదు మనకి థ్రెడ్ అనేది చాలా టైట్ గా వచ్చినా సరే, మనం ఏంటి అని అంటే థ్రెడ్ వచ్చే పొజిషన్స్ లో కానీ బాబిన్ లో క్లాత్ ఏమైనా చిక్కు పడ్డప్పుడు అది తీయడానికి బాగా టైట్ గా అనిపించింది అనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ గొట్టం లాంటి చిన్నది సన్న పైప్ లాంటిది దీన్ని కనెక్ట్ చేసేసి స్ప్రే అయితే కొట్టేసేయచ్చండి. ఈ స్ట్రా లాంటిది పెట్టేసేసి స్ప్రే అయితే కొట్టేయచ్చండి. చూడండి, నేను స్ప్రే చేస్తున్నాను కదా, మీకు కనిపించే ఉంటది. ఓకేనా? నేను మీకు ఒక పేపర్ మీద కూడా అట్లానే స్ప్రే చేసి చూపిస్తాను. ఎందుకనంటే కస్టమర్ బ్లౌజ్ ఏదైనా స్పాయిల్ అయ్యిద్దా, ఆయిల్ వేస్తే కస్టమర్ బ్లౌజెస్ మీద మరకలు పడుతుంటాయి అనేసి కస్టమర్ అడుగుతారు అని అంటున్నారు కదండి. చూడండి, మీకు వెంటనే ఇది డ్రై అయిపోతుంది అనమాట. మనకి ఇది పేపర్ కాబట్టి అట్లా కనిపిస్తుంది అనేసి క్లాత్ మీద అయితే మనకి అంత కనిపించదు అనమాట. ఎందుకనంటే ఇది నేను వాడకుండా ఏది చెప్పను, నేను వాడుతున్నానండి. నాది బాటిల్ కూడా చూపిస్తాను మీకు. నేను ఇది కొత్తది మీకు ఓపెన్ చేశాను. ఇదేనండి, నేను కూడా వాడేది కూడా ఇదేను. నా చూడండి, మూత ఎగిరిపోయింది. నేను ఇది కూడా పగలగొట్టేసేసాను. నేను ఇది వాడుతున్నాను అనమాట. ఓకేనా? ఇదే వాడుతున్నాను. ఎందుకంటే బాబిల్ హోల్డర్ లో వాటిలో వేసేటప్పుడు ఏంటి అని అంటే జస్ట్ ఇలా స్ప్రే చేసేస్తాను. అంటే అది ఎక్కువ అవ్వదు కాబట్టి నేను స్ప్రే చేసేస్తాను అనమాట. చేసేసి కింద బాబిన్ హోల్డర్ వరకు క్లీన్ చేసేసి, ఏదైనా ఇష్యూ వస్తే మిషన్ లో నాకు థ్రెడ్ అనేది టైట్ గా వస్తున్నా, లేదు డస్ట్ ఎక్కువ అనిపించినా ఆయిల్ స్ప్రేస్ ఇస్తూ ఉంటాం కదా, సో దానికోసం అనమాట. ఓకేనా? ఇది ఏంటి అని అంటే ఇది మనకి స్ప్రే కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. కంపేర్ టు బయట మనం తీసుకునే వాటికన్నా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, మనకి బాగా యూస్ అవుతుంది అనమాట. చూడండి, ఇది ఎక్కువ కొట్టాను కాబట్టి మీకు అట్లా పేపర్ కాబట్టి అది అబ్జర్వ్ చేయలేదు. కానీ మన మిషన్ లో అయితే అది ఒకదాని నుంచి ఒకటి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది కాబట్టి మీకు ఆయిల్ మనం వేసినట్లు కూడా తెలియకుండా అయితే జరిగిపోతుంది అనమాట. ఇది ఆల్రెడీ నేను కస్టమర్స్ కి ఇస్తున్నాను. ఏంటి అని అంటే వాళ్ళకి తెలుసు ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్న తెలిసిన కస్టమర్స్ కి అయితే నేను ఆల్రెడీ పంపిస్తూ ఉన్నాను అనమాట. ఈ రోజు కూడా పంపించాను, మీకు చూపిద్దాం అనుకున్నాను వాళ్ళని ప్యాక్ చేసేవి. బట్ కాకపోతే నాకు టైం కుదరలేదు అనమాట. నేను వచ్చేసరికి ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది న్యూ పీస్ తీసుకొని చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? ఈ బాక్స్ అంతా ఆయిల్ స్ప్రేసేను. ఇంకొకటి వచ్చేసేసి ఫ్యూజింగ్ పేపర్ మీరు ఎక్కడికైనా పంపిస్తారా, ఎలా పంపిస్తారు ఏంటి అని అనేసి అడుగుతున్నా. స్టిల్ ఈ రోజు కూడా డౌట్ గానే అడుగుతున్నారండి. ఇదిగోండి, నా వెనకాల అయితే నేను కరెక్ట్ గా
కొరియర్స్ అన్ని తీసుకొని నేను గత మండే ట్యూస్డే ఈ 2 రోజులు నేను అసలు కొరియర్స్ కూడా సరిగా తీసుకోలేదండి. నాకు అవైలబుల్ టైంలో మాత్రమే నేను కొరియర్స్ ని యాక్సెప్ట్ చేశాను. సాటర్డే నేను ఫ్రైడేనే కొరియర్స్ పంపించాను. సాటర్డే కూడా ఇంకా నేనేం తీసుకోలేదు. నేను నిన్న తీసుకున్న వాటిలో అయితే నాకు ఒక 3 బండిల్స్ అయితే బుక్ అయినాయి అనమాట. కాబట్టి చెప్తున్నాను, అది ఎక్కడ అంటే హైదరాబాద్, కరీంనగర్ అండ్ అనంతపురం ఈ 3 ప్లేసెస్ నుంచి అయితే కొరియర్ అయితే బుక్ అయిందండి. కొరియర్ ఎవరైనా సరే బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ అండి. ఏంటి అనంటే ఎక్కడికైనా పంపిస్తారా అన్న క్వశ్చన్ కి నేను చెప్తున్నాను అనమాట. ఎక్కడికైనా పంపిస్తామండి. అది దాన్ని ఎంతో సెక్యూర్డ్ గా, దాని సెక్యూరిటీ అంతా బాధ్యత మాదన్నమాట. దాన్ని కవర్ చేసి అవి ఏంటంటే రోల్స్ టేప్స్ అన్ని వేసి మీకు ఎంతో జాగ్రత్తగా మీ వరకు తెచ్చే బాధ్యత అయితే మాదన్నమాట. ఓకేనా? కాకపోతే ఏంటి అని అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కసారి అది ఏమవుతుంది అని అంటే స్లోగా తీసుకెళ్లాలంటే పెద్దది కదండి రోల్ అనేది. వాళ్ళు అక్కడ డెలివరీకి కొంచెం టైం తీసుకుంటారేమో కానీ మన దగ్గర నుంచి అయితే లేట్ అవ్వదు అనమాట. ఓకేనా? ఇదండి ఇట్లా రోల్స్ కానీ లేదు మీకు ఆయిల్ స్ప్రేస్ కానీ, ఆయిల్ స్ప్రే అయితే మాత్రం అండి బెస్ట్ అండి. చిన్న మిషన్ వాళ్ళు కూడా మంత్లీ సర్వీస్ చేసుకోవాలి అనుకుంటే ఇది కరెక్ట్ గా నేను చూపించాను సర్వీస్ వీడియోలో. ఆ వీడియోలో ఆ మోటార్ ఉంది కదా, ఆ మోటార్ పార్ట్ కి కొంచెం కవర్ చేసి సర్వీస్ వీడియో చూస్తే తెలుస్తుంది నేను ఏ పార్ట్ కవర్ చేశాను అన్నది. ఓకేనా? కవర్ చేసి చక్కగా ఈ ఆయిల్ స్ప్రేస్ వేస్తేనండి మిషన్ కి ఎలాంటి డోకా అనేది రాదనమాట. మీకు అంత కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు నా మిషన్ లో కూడాను నేను ఎంతో సాటిస్ఫైతో, ఎంతో ఇష్టంగా, ఎంతో సాటిస్ఫైగా ఇష్టంగా చేస్తున్నాను అనమాట. నా మిషన్ లో అయితే వర్క్ అనేది ఏంటి అని అంటే నేను కూడా కస్టమర్ కి ఇవ్వాలి అనుకున్న వర్క్ ని ఇన్ టైమ్ లో నేను ఇవ్వగలుగుతున్నాను, మాక్సిమం ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఏదైనా పెండింగ్ ఉంటే లేదు నాకు పర్సనల్ వర్క్ ఉంది, ఎందుకు అనంటే నేను ఈ కంప్యూటర్ వర్క్ తో పాటు నేను బిజినెస్ ఇది మెటీరియల్ కూడా చూసుకోవాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని అంటే నాకు ఏమవుతుంది అని అంటే ఒక్కొక్కసారి ఇంకొకటి ఏంటంటే కరెంట్ ప్రాబ్లం వల్ల ఒక్కొక్క రోజు డిలే అవుతుంది. మాక్సిమం డిలే అవ్వకుండానే చూస్తాను అనమాట. వర్క్ డెలివరీ ఇవ్వాలంటే డిలే అవ్వకుండానే చూస్తాను. కమిట్ అయిన టయానికి ఇచ్చేస్తున్నాను అనమాట. అక్కడైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మెటీరియల్ కానీ ఇలా ఆయిల్ స్ప్రేస్ కానీ థ్రెడ్స్ కానీ మీకు ఏ ఐటమ్ అన్నా కానివ్వండి, ఏది కావాలన్నా సరే మీరు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసం మొత్తం మంచి మంచి వర్క్స్ చేస్తూ మంచి మంచి ప్రాఫిట్లు పొందాలి అనేసి నేను అనుకుంటున్నాను. మీకు ఏ మెటీరియల్ కావాలి అన్నా సరే విత్ ఇన్ డే మీరు బుక్ చేసిన ఇన్ టైమ్ లో కనుక బుక్ చేసినట్లయితే అదే డే సేమ్ డే అనేది మీకు డిస్పాచ్ అనేది జరుగుతుంది అనమాట. సేమ్ డేనే ఇన్ టైమ్ లో కనుక చేసినట్లయితే ఏంటి అని అంటే చిన్నవి అయితే మీరు మా ఆఫ్టర్నూన్ 1 o'clock లోపు నాకు కన్ఫర్మ్ చేశారనుకోండి, మనీ వేసి మీ అడ్రస్ డీటెయిల్స్ పెట్టారనుకోండి, అదే రోజు డెలివరీ ఇచ్చేస్తామండి. లేదు మీరు 6 o'clock 5 o'clock అంటే ఆ రోజు డెలివరీ పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే 4 o'clock నుండి ఇక కస్టమర్ కొరియర్ పర్సన్స్ వచ్చి తీసుకెళ్లిపోతూ ఉంటారు అనమాట. ఈవెన్ కార్గో అయినా సరే లేదు ఇట్లా డిటిడిసి అయినా సరే 4 తర్వాత ఇంక నా చేతుల్లో ఏముండదు అనమాట. వాళ్ళు కూడాను మేము కూడా రాసుకోవాలి కదా అని అనేసి అంటూ ఉంటారు. సో మీరు 1 లోపు మీరు ఏ కొరియర్ ని బుక్ చేసినా సరే ఈవినింగ్ కి ఖచ్చితంగా మేము డిస్పాచ్ అయితే చేసేస్తాం అనమాట. ఎందుకు అని అంటే సీజన్ అంటే సీజన్ ఏనండి, అందరికీ సీజన్ అన్నమాట. ఓకేనా? నేను ఒకవైపు వర్క్ చేస్తూనే నేను మీ ఆర్డర్స్ ఇంకొకటి అండి కస్టమైజేషన్, డిజైన్ కస్టమైజేషన్ కూడా మన దగ్గర ఉందండి. అది ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతున్నది. కాకపోతే ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు, నా దగ్గరకే వస్తున్నారండి కస్టమైజేషన్ అనేసి. కస్టమైజేషన్ ఉన్న డిజైన్స్ అడుగుతున్నారు నా దగ్గరకే వచ్చి చాలా కస్టమర్స్. ఆ కస్టమైజేషన్ అయినా సరే అవైలబుల్ గా ఉన్నది. మీరు ఒక డిజైన్ పెడితే మీరు చెప్తారు కదా 1.5 day లోనో 2 days లోనో మాకు కావాలంటే ఖచ్చితంగా మీకు ఆ టైంకి అయితే వస్తుంది. లేదు అంటే నేనే చెప్తానండి నాకు టైం పడుతుంది, నేను ఇప్పుడు చేయలేను అని చెప్తాను. దానికి అగ్రి అయితే నేను ఆర్డర్ తీసుకుంటానండి, లేకపోతే నేను ఆర్డర్స్ తీసుకోను అనమాట. ఓకేనా? మీకు ఏది కావాలన్నా మీ ఇష్యూ అంటే నాకు చెప్పండి. నేనైతే మీకు కావాల్సిన మెటీరియల్ అవ్వచ్చు, డిజైన్ అవ్వచ్చు, ఎక్సెట్రా ఏదైనా అవ్వచ్చు అండి. నేను మీకు విత్ ఇన్ టైమ్ లో కనుక నేను మీకు ఖచ్చితంగా అయితే నేను మీ వరకు అయితే తీసుకొని వస్తాను. మీకు కావాల్సినట్లుగానే చేసి పెడతాం అనమాట. మీ రిక్వైర్మెంట్ అనేది క్లియర్ గా నాకు తెలిసినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయండి. ఓకేనా అండి? చూసారు కదా ఆయిల్ స్ప్రేస్ అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఫ్యూజింగ్ పేపర్ బుక్ చేసుకున్నారు కదండి.
ఈ రోజు అయితే కొన్ని కొరియర్స్ మాత్రమే మేము ఇప్పటికీ చేసాం అనమాట. అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి. నేను 2 రోజుల నుంచి వర్క్లు కూడా వేయట్లేదు, షాప్ కి రాలేదు, వర్క్లు వేయట్లేదు. సో అర్జెంట్ బ్లౌజెస్ ఉండడం వల్ల ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుండి స్టార్ట్ చేసాము వర్క్ అనేది చేయడము. సో కంప్లీట్ అవుతుంది. బ్లౌజ్ అనేది అయిపోయిన తర్వాత మీకు దానికి సంబంధించిన షార్ట్ కూడా సరే నేను అప్లోడ్ చేస్తానండి. అది వేస్తుంది కూడా రేర్ కలర్ తో వేస్తున్నాం అనమాట. రేర్ కలర్ అనమాట మనం వాడి. ఎందుకు ఆ రేర్ కలర్, అంత రేర్ కలర్ కూడా మన దగ్గర ఉంటదండి. థ్రెడ్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. అది రేర్ కలర్. చాలా వరకు ఏంటంటే 1 అలా వస్తూ ఉంటాయి అనమాట. అది కూడా చూపిస్తాను. అది నెంబర్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఓకేనా. ఇంకొకటి అండి మేడం, ఇంకా ఏంటి, వాట్సాప్ బిజినెస్ ఛానల్ ని ఫాలో అవ్వమన్నారు, ఫ్రీ డిజైన్ పెడతానన్నారు, పెట్టలేదు అనుకుంటున్నారా? ఈ రోజు ఈవినింగ్ అయితే మీకు ఆ డిజైన్ కూడా వస్తుందండి. 2 రోజుల నుంచి ఇంట్లో ఫంక్షన్ హడావుడి ఉండడం వల్ల నేను ఏమీ చేయలేకపోయాను. ఈ రోజు ఈవినింగ్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి, వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చేసేసి మీరు వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. జాయిన్ అయినట్లయితే ఈ రోజు ఈవినింగ్ లోపు మీకు ఖచ్చితంగా డిజైన్ వస్తుంది. నేను ఆ డిజైన్ వేసిన పిక్ కూడాను నేను మీకు యాడ్ చేస్తాను. మన డిజైన్ నెంబర్ యాడ్ చేస్తాను. ఆ డిజైన్ కూడా కాకపోతే గూగుల్ డ్రైవ్ లో అయితే పెడతానండి. అంతకుముందు ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు అది వీడియోలో చూపించాను. ఓకేనా. ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వెంటనే నా వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇంకొకటి ఏంటి అని అంటే రోజు మెసేజెస్ ఏదైనా వీడియోకి ఎవరు రెగ్యులర్ గా మెసేజ్ పెడతారో వాళ్ళకి ఇస్తానన్నారు, ఏమి ఇవ్వట్లేదా అని అనుకోకండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉంటది బెనిఫిట్స్ అనేవి. సో కాబట్టి మీరైతే నా వీడియోని అయితే చూస్తూ ఉండండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా. కంటిన్యూస్ గా ఫాలో అయిన వాళ్ళని ఎప్పటికీ నా దిగ్గిజ్గా ఎంబ్రాయిడరీ అనేది గుర్తిస్తూనే ఉంటదండి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్. బాయ్.